చాలా పొలైట్ గా ఉన్నారండి ఆయన. నిజంగా విలేజ్ లో వాళ్ళు ముఖం మీద మాట్లాడి ఓహ్! ప్యూర్‌నెస్ ఉంటది కదా! అవునండి. ఆయన ఎక్కడ మాట్లాడినా ఆ ప్యూర్‌నెస్ కనిపిస్తుంది. అంతే అండి. అన్న అలాగా అంటే ఆయన అరిసినా, కోప్పడ్డా, మాట్లాడినా ఏదైనా సరే సేమ్ అంతే ఒకటేలాగుంటది. హ్మ్. మనిషి ముందో మాట, మనిషి ముందు అదేముండదు. నోటికేమొత్తది అంతే ఇగ. హ్మ్. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఓకే. అండ్ ఇప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ హ్మ్. ఏరియాలో షూటింగ్ చేశారు కదా! హ్మ్. హౌస్ అదంతా. అదంతా హ్మ్. మీరే సెలెక్ట్ చేశారంట? మేమే అంటే చేసాం. మీ మీ ఏరియా అని చెప్పి మీరంతా సెలెక్ట్ చేశారా? అంతే. అంటే బోసన్న తమ్ముడు నాకు లొకేషన్స్ కావాలిరా ఇటు ఇందిరమ్మ ఇల్లుండాలే, హ్మ్. ఊరు ఇట్లుండాలే. హ్మ్. కానీ హీరో, హీరోయిన్ ఇంటికి మాత్రం ఇట్లా డాబా పైకి ఎక్కితే మాత్రం ఇట్లా గోడ గట్టి ఉండకూడదు. హ్మ్. అదొక స్పెషల్ రిక్వైర్మెంట్. ఇట్లా హ్మ్. పైనుంచి చూసేటట్టు ఉండాలన్నమాట ఇద్దరు. హ్మ్. సో, అలా హ్మ్. వర్కౌట్ అయిందండి. నేనే ఓకే. తీసుకుపోయి ఒక 10 రోజులు తిరిగినాం. హ్మ్. మళ్ళా సెట్ కాలే. మళ్ళీ హ్మ్. ఓ 10 రోజులు పోయినాం. హ్మ్. మళ్ళా సెట్ కాలే. హ్మ్. మళ్ళీ ఓ 10 రోజుల తర్వాత సెట్ అయిపోయాం. హ్మ్. తిరుగుతూనే ఉన్నాం. లొకేషన్ కోసం బాగా కష్టపడ్డాను. ఓకే. భూషణ్‌కేందంటే ఇట్లా ఈ ఫ్రేమ్ పెడితే అక్కడే ఉండాలి. అంతే. నాకు హ్మ్. చేంజ్ వద్దు తమ్మీ అదొక్కటే కావాలని. హ్మ్. మళ్ళీ డీఓపీ గారికి కూడా మంచి నచ్చిన ఫిల్మ్ ఇది. అసలు డీఓపీ ఫ్రేమ్స్ మామూలుగా లేవు. అసలు. ఈ 6 తర్వాత లైట్ ఫెయిల్ అయిపోద్ది గదా! అవునండి. మన అనిత గారిది, శివాజీ రాజా గారి సీన్స్ చాలా మట్టుకి చాలా బా తీశారు. అంటే అవును. స్కై కనిపిస్తూ ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా మట్టుకి. అవునండి. ఆ విలేజ్ నేటివిటీని ప్రొజెక్ట్ ఎక్కడ చేస్తున్న మిస్ ఫ్రేమ్. చేయనిలేదండి. హ్మ్. వాజిత్ అన్నను, బోసన్న ఫస్ట్ ఇగ వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు ప్రాజెక్ట్‌కి. హ్మ్. వీళ్ళిద్దరు ఉంటే సరిపోద్ది అనుకున్నాం. అదే వర్కౌట్ అయింది మనకు.